హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అన్నీ అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్త ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు. తల్లిలా చూసుకోవాల్సిన మరిది కూడా వదినను చిన్నచూపు చూశాడు. ఇంట్లో అందరూ ఒక్కదాన్ని చేసి చిత్రహింసలు పెట్టి ఆడుకుంటున్నారు. అలా అందరూ కలిసి వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. అలాగే మీ అమ్మవాళ్ళు ఇచ్చిన కట్నం సరిపోదు, ఇంకా వరకట్నం తీసుకురా అని తనని పదే పదే చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు. తను ఇంట్లో ఏదైనా వండినా ఎవరు తినేవారు కాదు. తన భర్త శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడు బాధపెడుతూ ఉండేవాడు. వరకట్నం తీసుకురావాలి అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. అలా ఏం చేసినా సహించుకుంటూ అలాగే ఉండిపోయింది ఆ అమ్మాయి. తన భర్త ఎప్పటికైనా మారుతాడు అన్న నమ్మకంతో ఎవరు ఏమన్నా సహించుకుంటూ ఉంది. అడిగిన అదనపు కట్నం తేలేదని కోపంతో కోడల్ని చంపాలని ప్లాన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని అనుకున్నారు. తనని చంపటానికి వేసిన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాలి. ఆ అమ్మాయి పేరు జానకి. తల్లిదండ్రులకు 3 అమ్మాయిలు. జానకి పెద్దమ్మాయి అవటంతో తన వివాహం జరిపిస్తే తమ బాధ్యత తీరిపోతుంది, కూతురు కూడా భర్తతో సంతోషంగా ఉంటుంది అని, అలాగే మిగిలిన 2 అమ్మాయిలకి వివాహం చేయొచ్చు అనే నెపంతో తన తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం వచ్చింది అని విశాల్కి ఇచ్చి వివాహం చేయటానికి నిశ్చయించుకున్నారు. మొదట్లో అబ్బాయి వాళ్ళు కూడా అమ్మాయి చక్కగా అందంగా ఉంది కావున కట్నం అంతగా అక్కర్లేదు అన్నట్టుగానే మాట్లాడారు. జానకి తల్లిదండ్రులు మాత్రం పేదవాళ్ళు, అంటే వారు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ స్థాయికి మించి కట్నం పెట్టి అమ్మాయిని మంచిగా ఉండాలని రంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. 2024 డిసెంబర్ 1న వివాహం జరిగింది. కూతురు సంతోషంగా ఉండాలని అబ్బాయికి కారుతో పాటు 15 లక్షల రూపాయలు కానుకగా ఇచ్చారు. తన కూతురు అల్లుడితో సంతోషంగా ఉంటుంది అని తల్లి తండ్రి ఇద్దరూ మురిసిపోయారు. ఇక జానకి కూడా గంపెడు ఆశలతో మెట్టింట అడుగుపెట్టింది. వెళ్ళగానే జానకికి అత్తామామలు వరకట్నం కోసం వేధింపులు మొదలుపెట్టారు. తల్లి తండ్రికి చెప్పాల్సిన భర్త కట్నం ఆశతో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తనకి ఇంకొక కారు, ఒక 30 లక్షలు కావాలి అని పట్టుబట్టి తనని రోజూ వేధిస్తూ ఉండేవాడు. అలా రోజూ అత్తామామ ఇంకా భర్త చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టారు. జానకి మరిది అయితే చులకనగా చూస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టేవాడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆ యువతి మాత్రం అదనపు కట్నం తేవటానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తన తండ్రి తాహతకు మించి కట్నం పెట్టి తనని మంచి ఇంటికి పంపించాడు. దానివల్ల నేను సుఖంగా ఉంటాను అని అనుకున్నాడు. కానీ అది జరగలేదు అని ఏడుస్తూ బాధపడుతూ అక్కడే ఉండిపోయింది. భర్తకు మా నాన్న అంత డబ్బు ఇవ్వలేడు, అలాగే నేను అతన్ని అడగను. ఇంకా నాకు 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి వివాహం ఎలా చేస్తాడు? నాకు ఇంత కట్నం ఇచ్చి నేను బాగుండాలి అని తన తాహతకు మించి కూడా నా వివాహం జరిపించాడు. అయినా నేను ఇంకా కట్నం అడగను అని తెగేసి చెప్పింది. కోపంతో రగిలిపోయిన భర్త అత్తామామలు జానకిని ఇంటిలో నుంచి గెంటేశారు. అలా జానకి ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్లాలో అర్థం కాని జానకి నేరుగా తన తల్లిదండ్రి ఇంటికి వెళ్ళింది. తన తల్లిదండ్రులతో జరిగిన విషయం కొంచెంగా చెప్పింది. తన తండ్రి కూతురిని తీసుకొని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కూతురిని కాపురానికి పంపించాడు. పంచాయితీ ముగిసిన తర్వాత జానకిని మెట్టింట్లో చేర్చి తను జానకి తండ్రి ఇంటికి చేరాడో లేదో కానీ మళ్ళీ జానకికి చిత్రహింసలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే పంచాయితీ పెట్టి మా పరువు తీశావు అన్న కొత్త కారణం వెతుక్కొని హింసించడం మొదలుపెట్టారు. జానకి అత్త ఇలా అంది, వరకట్నం తీసుకురాక 10 మందిలో పంచాయితీ పెట్టి పరువు తీశావు అని విసనకర్రతో బాధింది.
ఆ రోజు రాత్రి జానకి నిద్రపోతున్న సమయంలో జానకి అత్త మామ భర్త మరిది కలిసి జానకిని చేతులకు మట్టి అంటకుండా ఎలా చంపాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఉదయాన్నే జానకి లేవగానే మజ్జిగలో కొన్ని మత్తుమందులు కలిపి ఇచ్చారు. దాంతో జానకి నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగే చనిపోతుంది ఏమో అని ఆశపడిన వాళ్ళకి 48 గంటల తర్వాత తను మళ్ళీ లేచి కూర్చుంది. వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అని నిరాశపడ్డారు. అప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ జానకి మామ టీబీ వైరస్ ఉన్న ఇంజెక్షన్ని తను పడుకున్నప్పుడు ఇచ్చేశాడు. ఆ విషయాన్ని జానకి అత్తతో ఆ అమ్మాయి 48 గంటల తర్వాత లేచి దగ్గుతూ ఉన్నప్పుడు చెప్పాడు. ఆ వార్త విన్న జానకి అత్త చాలా సంతోషపడుతుంది. తన భర్త చేసిన పనికి తన భర్తని ప్రశంసిస్తుంది. అప్పుడు జానకి మామ అంటాడు, మీరు కలిపిన మత్తు పదార్థాలకు తను చావదు అని నాకు తెలుసు. అందుకే తను మత్తులో ఉండగా నేను సంపాదించిన ఈ టీబీ ఇంజెక్షన్ వైరస్ని తనకి ఇచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత జానకి రోజూ దగ్గి ఆ యువతి నీరసించిపోయింది. ఒంట్లో ఓపిక లేక ఏం చేయాలో తెలియని స్థితిలో తండ్రికి ఫోన్ చేసింది. కూతురి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న తండ్రి అత్తింటికి వచ్చి కూతురిని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షల్లో కూతురికి టీబీ వైరస్ సోకిందని, అది తీవ్రమైన స్టేజికి వచ్చిందని, తను ఇక బ్రతకడం కష్టమని చెప్పారు డాక్టర్లు. డాక్టర్లు చెప్పిన ఆ మాట విన్న ఆ తండ్రి షాక్ అయ్యాడు. నిన్ను ఆరోగ్యంగా పంపించి వారం రోజులే అవుతుంది, అంతలోనే ఇది ఎలా జరిగింది, ఇంత తీవ్రమైన వైరస్ ఎలా సోకింది అని కూతురిని నిలదీశాడు. అసలు నీ భర్త, అత్తామామ, నీ మరిది నీతో ఎలా ఉంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ కూతురు కుక్కపట్టి ఏడుస్తూ తండ్రిని కౌగిలించుకుని రోదిస్తూ ఉంది. అత్తింటి వారు తనకు పెట్టిన టార్చర్ని అంతా క్లుప్తంగా తండ్రికి చెప్పింది. తన కూతురు చెప్పిన విషయాలు అన్ని విన్న ఆ తండ్రికి అర్థమైపోయింది. తన కూతురిని ఎలాగైనా దూరం చేయాలి అన్న నెపంతో తన కూతురికి ఏదో వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చారని, దానివల్ల తన కూతురు తనంతట తానే చనిపోతుందని ప్లాన్ వేశారని అనుకుని వెంటనే తన కూతుర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కూతురి అత్తామామ భర్త అదనపు కట్నం తేలేదని, తన కూతుర్ని చంపటం కోసం వాళ్ళు ఇలా చేశారు అని కేసు నమోదు చేపించాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేసి అత్తామామ భర్త బావమరిదిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. జానకికి చేసిన ఘోరం వల్ల నలుగురు ఊచల్లెక్క పెడుతున్నారు. కానీ జానకి బ్రతికి ఉన్నన్ని రోజులు తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే తల్లి తండ్రి ఎవరో ఆస్తులు ఉన్నాయి అని ఏమీ తెలుసుకోకుండా అమ్మాయిని తీసుకెళ్లి వారి చేతిలో పెడితే ఏం జరుగుతుందో మనం ఊహించలేము. కావున అన్నీ తెలుసుకొని వివాహం జరిపించడం ఉత్తమం అని నా మనవి. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.